दो से हो गया। చేస్తే పిల్లల్ని పిల్లకాయలకు ఉద్యోగం రాజేసేవాడు అంతే. ఎట్లా ఉండండి నా పేరు నాగూర్వలి. నేను వింజమూరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్నాను. నాకు గత నెలలో ఒక ఫేక్ కాల్ ఒకటి వచ్చింది. నేను డిఎస్పీని మీ లైన్ స్పెక్టర్ నెంబరు కొద్దిగా ఇవ్వండి, కొద్దిగా పని ఉంది అని చెప్పి అడిగాడు. సరే అని చెప్పి నేను మా లైన్ స్పెక్టర్ నెంబర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు తెలియకుండా లైన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి అతన్ని భయభ్రాంతులు చేసి అమౌంట్ 2 లక్షలు డిమాండ్ చేసి అతను వేయించుకున్నాడు మా లైన్ ఇన్స్పెక్టర్ రామమూర్తి దగ్గర. తర్వాత నేను అతను ఎందుకు ఈ విధంగా అడిగాడని నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను మా లైన్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పి బలవంతంగా స్విచ్ ఆఫ్ చేయించాడు. దయచేసి అతని దగ్గర నుంచి రాబట్టిన 2 లక్షలు కొద్దిగా ఇప్పించవలసిందిగా నేను మీడియా కోరుకుంటుంది. ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్నాను. నాకు గత నెలలో ఫేక్ కాల్ ఒకటి వచ్చింది. నేను డిఎస్పీ అని చెప్పి ఫోన్ చేసి మా లైన్ ఇన్స్పెక్టర్ నెంబర్ అడిగారు. సరే లైన్ ఇన్స్పెక్టర్ అంటే ఏమైనా పనులు ఉండేవని చెప్పి లైన్ ఇన్స్పెక్టర్ నెంబర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నన్ను నిమూరు లైన్ ఇన్స్పెక్టర్ని మాటగా నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నేను ఏసీబీ డిఎస్పీని మాట్లాడుతున్నాను, ఏసీబీ అంటే నీకు అర్థం చూస్తాను. సార్ నాకు తెలియదు సార్, ఏసీబీ అంటే అసిస్టెంట్ కరప్షన్ బ్యూరో ఇన్స్పెక్టర్ అని చెప్పాను. మళ్ళీ తర్వాత మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నీకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల సర్వీస్ ఉంది, నీవు కందుమూరుగా డబ్బులు తీసుకుంటావు, ట్రాన్స్ఫర్ పెడతావు, కాలిపోతే తీసుకుంటావు అని చెప్పినట్టు. లేదు సార్ నేను తీసుకోను, ఇదిగో వాళ్ళకి అమ్మాయిలకి తర్వాత ఆటో ఛార్జీలు అవుతాయని చెప్పినాను. లేదు నువ్వు కాకుండా ఇంకా 6 మంది ఉన్నారు, మొత్తం 6 మంది ముందు ఉన్నావు, నేను చేసుకుని లోపలే చేస్తాను, 6 నెలలు బెయిల్ రాదు అని చెప్పినారు. తర్వాత మీ పిల్లకాయలు కూడా ఉద్యోగం రాదు, మీ పిల్లకాయలు కూడా చదువుకుంటున్నారు, బీటెక్ పూర్తి అయిపోయింది చెప్పినావు, కాబట్టి వాళ్ళు కూడా ఉద్యోగాలు రావు, నీ ఇష్టం, నిన్ను అరెస్ట్ చేస్తాము అన్నారు. అని చెప్పి అరెస్ట్ చేస్తాను తర్వాత లేదు సార్ నేనైతే డబ్బులు ఇమ్మన్నాడు. ఎంత అనేది చెప్పలేదు ఫస్ట్. తర్వాత 5 లక్షల దాకా డిమాండ్ చేసినాడు. నేనైతే రూపాయి అని కట్ చేసేసినాను. మళ్ళీ ఫోన్ చేసినాడు. మా ఏఐ ద్వారా ఫోన్ చేయించి మా ఏఐ నేను కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడించాడు. మాట్లాడిస్తే నేనైతే సరే సార్ ఆయన అడిగితే ఏమంటే దాని సమాధానం చెప్తాను సార్ నన్ను అంటే మా ఏఐ గారు పక్కకెళ్ళిపోమని చెప్పినాడు. అప్పటి నుంచి నన్ను దాదాపు 1 గంట సేపు టార్చర్ చేసినాడు.
టార్చర్ చేసి నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే నువ్వు నీ పిల్లకాయలు కూడా ఇబ్బంది పడతారు, నీ పిల్లకాయలు కూడా ఉద్యోగులు అంటారు. నేను భయపడిపోయినాను. ఎందుకంటే నా భవిష్యత్తు సరే పోయింది, పిల్లకాయల భవిష్యత్తు అన్యాయం అయిపోతుంది అని చెప్పి మనసుతో సరే నేను ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత నువ్వు అర్జెంటుగా నువ్వు స్విచ్ ఆపర్ అన్నాడు. నేను ఎందుకు ఆపాలి, లేదు నువ్వు స్విచ్ ఆప్ ముందన్నాడు. స్విచ్ ఆపమని తర్వాత మా భార్య నెంబర్ అడిగాడు. మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ అంటే మా ఇంట్లో వాళ్ళ నెంబర్ తింటారు. మా ఇంట్లో వాళ్ళకి 4 సార్లు చేసినాడు. మా భార్య వాళ్ళని కూడా బాధ పెట్టినాడు. ఈ విధంగా మీ ఆయన అరెస్ట్ చేస్తామా అని చెప్పినాడు. నేను పోయి తల గోల్డ్ కూడా బాధతో ఉంది. అయ్యా జరిగింది కదా అన్నాడు. అవునండి ఇది జరిగింది నన్ను స్విచ్ అయితే నువ్వు ఆన్ చేయగాకని చెప్పి మళ్ళీ చెప్పినాడు. మా భార్య ఫోన్ నుంచి మాట్లాడినప్పుడు తర్వాత నువ్వు ముందు అర్జెంట్ డబ్బులు 2 నెంబర్లు వేసాము. ఆ 2 నెంబర్లు నేను ముందు ఉంచినాను. తర్వాత ఆ నుంచి ఇది ఫేక్ కాల్ తెలిసి నేను డిఎస్ ట్యాక్స్లో పోయి కంప్లైంట్ ఇచ్చాను. కాబట్టి దయచేసి మీ ద్వారా కానీ అధికారుల ద్వారా మా డబ్బులు మాకు ఇప్పిస్తారు. ఎంత అమౌంట్ ఇచ్చారు? 2 లక్షల రూపాయలు ఇచ్చాను. మాకు ఏమీ ఉద్యోగం ఏమీ ఆధారపడినాను. పిల్లకాయలు చదివించుకోవాలని కూడా అప్పులు చేసి చదివించుకున్నాను. కాబట్టి దయచేసి నా డబ్బులు ఇప్పిస్తాను.